లావణ్య రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నార్సింగ్ ఈపీఎస్ లో హీరో రాజ్ తరుణ్ తో పాటు హీరోయిన్ మాల్వి మల్హోత్రా ఆమె సోదరుడి పైన కేసు నమోదు. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు పోలీసులు. లావణ్య పోలీస్ కంప్లైంట్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 2014లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్లో పెళ్లి చేసుకున్నట్లుగా కంప్లైంట్ చేసింది లావణ్య. 2016లో లావణ్యకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించారు. 2 నెలలు అబార్షన్ చేయించాడు రాజ్ తరుణ్. అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్లను పోలీసులకు సమర్పించింది లావణ్య. రాజ్ తరుణ్పై 420, 506, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 493 నమోదుతో రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మోసపూరిత పెళ్లి కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. రాజ్ తరుణ్కు ఇప్పటి వరకు 70 లక్షలు ఇచ్చానంటుంది లావణ్య. రాజ్ తరుణ్కు దాదాపు 30 కుక్కలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పెంపుడు కుక్కల వల్ల 6 ఇళ్ళు మారారు రాజ్ తరుణ్, లావణ్య. ఫిర్యాదులో ప్రతి చిన్న విషయాన్ని రాసుకొచ్చింది లావణ్య. మొత్తం మీద సంచలన విషయాలైతే బయటపెట్టింది. తనకు 2016లో ప్రెగ్నెన్సీ కావడంతో 2వ నెలలోనే రాజ్ తరుణ్ అబార్షన్ చేయించినట్టుగా లావణ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కొంది. దానికి సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్లను కూడా పోలీసులకు సమర్పించింది. దీంతో రాజ్ తరుణ్పై సెక్షన్ 420, 506, 493 కింద కేసు నమోదు చేశారు. అయితే 493 కింద మోసపూరిత పెళ్లి చేసుకొని మోసం చేయడంతో ఒక్కసారిగా ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక రాజ్ తరుణ్కు ఇప్పటివరకు 70 లక్షలు ఇచ్చానంటూ లావణ్య చెప్తోంది. అతనికి పెంపుడు కుక్కల మోజుతో ఇప్పటివరకు 6 ఇళ్ళు మారామంటుంది లావణ్య. ప్రతి చిన్న విషయాన్ని తన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. ఇక పూర్తి స్థాయిలో పోలీసులకు సమర్పించిన అంశాల గురించి లావణ్య ఆర్టీవీతో మాట్లాడింది. ఒకసారి చూద్దాం. లావణ్య చెప్పండి, ఏదైతే ఆడియో బయటికి వచ్చిందో దాంట్లో మీరు చాలా అగ్రెసివ్గా, చాలా సైకిక్గా బిహేవ్ చేయడం, అంటే మీరు ఆ టైంలో డ్రగ్స్ తీసుకుంటారా, లేకపోతే దేని వల్ల, అంటే హైలీ ఆల్కహాల్ తాగడం వల్ల మీరు అలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారా? దాని మీద మీరేమంటారు? నేను హైలీ ఆల్కహాల్ కూడా ఏం తీసుకోలేదు, డ్రగ్స్ కూడా ఏమీ లేవు. ఇంకా మీరు చూసినట్టయితే నా అక్కడ చెంపపైన ఇక్కడ ఉబ్బి జరిగింది. నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అప్పుడే నా టూత్ కూడా తీయించుకొని ఏదో వచ్చాను. అండ్ ఆల్కహాల్లో ఉన్నది ఇంకా అదే, అంటే 3 డేస్గా నాకు ఇష్యూ అనేది జరిగింది. ఆ కాల్లో వాడు ఒక పాట గురించి మెన్షన్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు అబ్యూజివ్గా పాట పాడడం జరిగింది. అది నేను పర్సనల్గా తీసుకొని చాలా హర్ట్ అయ్యాను. డైరెక్ట్గా నువ్వు లావణ్య అని మెన్షన్ చేయకపోయినా సరే పర్సనల్గా మనకు తెలుస్తుంది దేనికి చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే రాజ్ తరుణ్ వచ్చి మీకు బహిరంగ మీడియా ముఖంగా సారీ, నా వల్లనే తప్పు జరిగింది, నేనే మీ క్యారెక్టర్ అసాసినేట్ చేశాను తప్పుగా, నన్ను వదిలే అంటే మీరు ఏమంటారు? వదిలే అంటే ఏ రకంగా వదిలేయాలి? అంటే మీకు నేను కంపెన్సేట్ ఇస్తాను, లేకపోతే సాల్వ్ చేసుకుందాం ఈ మ్యాటర్ అని అలా అంటే మీరేం చెప్తారు? నేను కంపెన్సేషన్ కోసం, వీళ్ళ కోసం అయితే అతను మన నలుగురం కూర్చొని మాట్లాడుకుందాము అన్న దగ్గరే నేను హౌస్ యాక్సెప్ట్ చేసేదాన్ని. హౌస్ అన్నది నాకు సర్వైవల్లో ఇల్లు కోసము నేను కావాలి ఇది అనుకోలేదు. ఇది నాకు వద్దు అని నేను మమ్మీని వచ్చేస్తానంటే నా తల్లిదండ్రులు తీసుకుంటారు, నన్ను వెళ్ళిపోయేదాన్ని. కానీ నాకు మనిషి అతను నమ్మి నేను ఉన్నాను. కెరియర్ కూడా వద్దనుకున్నాను. నేను సంపాదిస్తున్నాను కదా, నేను చేసుకుంటాను కదా, పని వద్దు అని అతను మానిపించాడు నాతో అన్ని. నేను ముందు నుంచి కూడా కష్టపడే మనిషిని, ఇటు చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ, సింగపూర్లో ఉన్నా కూడా పార్ట్ టైం జాబ్ చేస్తున్న మనిషిని, నేను ఖాళీగా ఉండే మనిషిని కాదు. అలాంటి నాతో కెరియర్ అన్నది ఆపించాడు. బట్ ఇంట్లో పని అయితే నేను ఇంట్లో అలాగే చేసుకునేదాన్ని. ఇంటి పనికి కూడా వాల్యూ ఇవ్వలేదు. నేను ఇల్లు చూసుకున్నానన్న దానికి కూడా వాల్యూ ఇవ్వలేదు. నువ్వేమీ చేయలేవు, చేతగాని దానివి అన్నది, ఇవన్నీ నాకు ఇంకా ఇన్సల్ట్ ఇవన్నీ అయ్యాయి. కాబట్టి మాల్వి మల్హోత్రా కూడా నిన్న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అయింది. దాని మీద ఏమంటారు? ఒకవేళ అమ్మాయి కంప్లైంట్ చేస్తుంటే నేను వాళ్ళ బ్రదర్కి చేసిన మెసేజెస్ వల్ల చేస్తుంటుంది. నేను వాళ్ళ బ్రదర్కి మెసేజ్ చేశానని నేనే ఒప్పుకుంటున్నాను. వాళ్ళ రిలేషన్షిప్ అన్నది ఒక దగ్గర ఆగట్లేదు, అది నా పైకి పడుతుంది. ఎంత పడుతుందంటే మీరు అది ఇప్పుడు ఆ దెబ్బలు కూడా చూస్తే, అండ్ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కానీ చంపడం గురించి. రాజు మిమ్మల్ని అసాల్ట్ చేశాడంటే కొట్టడం జరిగిందా మిమ్మల్ని? జరిగిందండి. ఇంకా నేను అన్నీ ఇప్పుడు ఏది చెప్పినా నాకు అది రివర్స్లో అవుతుంది. కోర్టుకైతే పోలీసులకైతే అన్నీ సబ్మిట్ చేశాము. మీడియాకి ఇప్పుడు నిజం చెప్తే మీడియాకి హెల్ప్ చేస్తారు అనుకున్నవి కూడా రివర్స్ అయ్యి నాకు అవుతున్నాయి. ఇప్పుడు అదే మీడియాకి నేను మాల్వీది ఎవిడెన్స్ ఇవ్వడంతో ఇంకా రివర్స్ అయ్యాడు రాజు. అండ్ మాల్వి విల్ నాట్ లీవ్ కదా, రాజ్కి ప్రెషర్ ఇస్తుంది. ఆమె ఇష్యూని మనిషిని వదిలేస్తేనే నాకు
ఓకే, మీరు ప్రధానంగా రాజ్ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు? ఒకవైపు పోలీసులే కానీ, ఒకవైపు కోర్టు నుంచి అసలు మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? నిజంగా నాకు మనిషే కావాలి అనే కోరుకున్నాను నేను. కానీ వద్దు అని నన్ను ఈ పరిస్థితి దాకా తీసుకొచ్చాడు. మరి వద్దు అన్న వాటికి, ఇలా చేసిన వాటికి పర్యంగా ఏమున్నాయో అవే జరగాలని కోరుకుంటున్నాను. శిక్ష పడాలి అని మీరు కోరుకుంటున్నారా? మరి డ్రగ్స్ దాంట్లో మరి నేను ఇన్వాల్వ్ చేసి మరి నేను జైలుకి వెళ్ళొచ్చాను. మరి ఇంత జరిగినా మారట్లేదు ఒక మనిషి అంటే, ఆ ప్లేస్ అనేది మారుస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ లెట్ హిమ్ గో అండ్ కమ్. అదేవిధంగా రాజ్ తరుణ్ మీద ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, అనేక ఇండస్ట్రీ వాళ్ళతో ఎఫ్ఐఆర్స్ పెట్టుకున్నారని చెప్తున్నారు. దాని యొక్క ఎవిడెన్స్ మీరు పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగిందా? అంటే మేము అది రాతపూర్వకంగా అయితే మరి లేదు, బట్ అతను ఏం చేశాడు ఇన్ని సంవత్సరాల నుంచి అన్నదైతే ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేశారు? అంటే టెక్నికల్ కానీ, ఫొటోస్లో కానీ ఎటువంటి ఎవిడెన్స్? ఎవ్రీథింగ్ అన్నీ చేసాం. అదేవిధంగా లావణ్య చెప్పేది ఏంటంటే, పూర్తిగా కూడా సుమారుగా 700 ఫొటోస్ వరకు ఎవిడెన్స్ అనేది మేము సబ్మిట్ చేయడం అయితే జరిగింది. దాని మీద ప్రధానంగా కూడా పోలీసులకు ఏదైతే అబోర్షన్ చేయవచ్చినట్టు, రాజ్ ట్రాన్సాక్షన్ చేసినట్టు పూర్తిగా కూడా మేమంతా సబ్మిట్ చేశాము. అదేవిధంగా నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ కింద మేము కేసులు బుక్ చేయడం జరిగింది. 420 అదేవిధంగా ఇవన్నీ కూడా మేము ఒఫెన్సివ్ ఇవన్నీ కూడా పోలీసుల కింద కేసులు నమోదు చేశాము. అదేవిధంగా అతను ఒకవేళ నన్ను యాక్సెప్ట్ చేస్తే తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, లేదంటే చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడాలో నేను ఖచ్చితంగా పడాలి అని లావణ్య కోరుకుంటుంది. లావణ్య చెప్పండి. రైట్, అయితే లావణ్య ఇచ్చిన ఆధారాలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాజ్ తరుణ్ను ఏవన్గా చేర్చారు పోలీసులు. ఇక రాజ్ తరుణ్పై 420, 506, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 493 సెక్షన్తో ఒక్కసారిగా రాజ్ తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మోసపూరిత పెళ్లి కింద 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రాజ్ తరుణ్పై 3 సెక్షన్ల కింద కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక రాజ్ తరుణ్పై నమోదైన సెక్షన్లు, అలాగే రాజ్ తరుణ్ సంబంధించి ఎట్లాంటి ఆధారాలు సమర్పించారో లావణ్య తరపు న్యాయవాది దిలీప్తో మా ప్రతినిధి పెట్రిషియా ఫేస్ టు ఫేస్. ఏదైతే ఈరోజు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది, రాజ్ తరుణ్ పైన నాసింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది. ఈరోజు కొత్తగా ఏదైతే డ్రాఫ్ట్ చేసి మరి కొన్ని సెక్షన్ల పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మనతో పాటు లావణ్య మరియు అడ్వకేట్ దిలీప్ సుకరా ఉన్నారు. అదేవిధంగా నన్ను అబోర్షన్ చేశారు, మెడికల్ రిపోర్ట్స్ కూడా పోలీసులకి తను సబ్మిట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తను సబ్మిట్ చేసింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే నిన్నటి వరకు ఒక వర్జన్ ఉండే లావణ్య, అది ఏదైతే నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా మరో కొత్త కేసెస్తోని కేసు అయితే నమోదు చేశారు. అదేవిధంగా అబోర్షన్ అనే ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అసలు ఎటువంటి ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయడం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది రాజ్ తరుణ్ సృష్టించినటువంటి ఒక నీచమైనటువంటి చర్య. రాజ్ తరుణ్ ఇల్లేమి అమీర్పేట లేకపోతే కింగ్ కోటిలో లేదండి, కోకాపేటలో ది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. అందులోకి వెళ్ళాలి అంటే ఎవరన్నా రాజ్ తరుణ్ సెలకు వచ్చినటువంటి ఓటీపీతో వెళ్ళాలి. ఈ అమ్మాయి బయటికి వెళ్ళి కాదు, ఇంటికే డైరెక్ట్గా మస్తాన్ సైజ్ కలిసినని చెప్పినటువంటి ఆ ప్రబుద్ధుడు ఈ రోజు దాకా పోలీసు వారికి కానీ మీడియా వారికి కానీ ఎప్పుడు వచ్చాడు, ఏ ఫుటేజ్లో వచ్చాడు అనేటువంటిది చెప్పలేకపోయాడు. నేరుగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు నిలదీయగా, నేను ఏదో తాగేసిన మైకంలో అలా అన్నానులే, నువ్వు ఒక్కదానివే కలవలేదులే, అందరూ ఉన్నప్పుడే ఫ్రెండ్ కింద వచ్చాడులే, నీ ఫ్రెండ్ కింద వచ్చాడు తను ఒప్పుకున్నటువంటి ఆడియోలు కూడా సదరు పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఎవరి విషయంలోనూ మాట్లాడలేం. కేవలం రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాని తీసుకొచ్చాడు. రాజ్ తరుణే తన తప్పును కప్పుపుచ్చుకోవడానికి మస్తాన్ సాయి అనేటువంటి వ్యక్తిని తెర మీద తీసుకొచ్చాడు. 14 సంవత్సరాల ప్రయాణంలో 11 ఏళ్ల పెళ్లి ప్రయాణంలో ఇది నాట్ ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్. లివ్ ఇన్ అని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. అతనే స్వయంగా చేసిన చాటింగుల్లో నాకు విడాకులు ఇస్తే నీకు విల్లా ఇస్తానని మాట్లాడిన మాటలు కూడా పోలీసు వారికి ఇవ్వడం, ఎవిడెన్స్ యాక్ట్ కింద వారు దాన్ని నమోదు చేసుకోవడం, కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా సబ్మిట్ చేసి, ఈ అమ్మాయికి వచ్చినటువంటి ప్రెగ్నెన్సీ కానీ అది మిస్క్యారేజ్ అయ్యిందా, బలవంతం విధానంలో అమ్మాయి తీయించుకుందా, ఏం జరిగిందనేటువంటి పూర్తి స్థాయి ఆధారాలు అనేటువంటివి మేము పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాని తాలూకు ఏదైతే ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్సే కానీ లేకపోతే ఆధారాలు, ట్రాన్సాక్షన్స్ కానీ, రాజ్ తరుణ్ పేమెంట్ చేశాడు, ఇవన్నీ సబ్మిట్ చేశారా? మొత్తం అన్నీ చేసామండి. ఆ పిల్ల పాపం కడుపు కోతకి ఎలా గురైందో, ఆ అమ్మాయికి సంబంధించి ఇన్ఫెక్షన్ అయితే ఫాలోపియన్ ట్యూబ్యూల్ రప్చర్ అయితే ఆ అమ్మాయికి ఏ రకమైనటువంటి గైనకాలజికల్ ట్రీట్మెంట్లు చేశారో అన్ని వివరాలు కూడా
మేము పోలీస్ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఒకవైపు 493 మరి 420 కాకుండా ఇంకేవి అంటే నాన్ బెయిలబుల్ ఒఫెన్స్ కనిపిస్తుంది, అదేవిధంగా 10 ఏళ్ల వరకు బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తలేదు. ఒకవేళ కేసు ప్రూవ్ అయితే ఖచ్చితంగా అతనికి ఇంప్రిజన్మెంట్ అనేటువంటిది లాంగ్ టర్మే పడుతుందండి. తనేదో చాలా తేలిగ్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి బయటపడదాం అనుకుంటే తప్పు. నువ్వు నీతి మాలిన పనిచేసావు. 11 సంవత్సరాల లావణ్య చౌదరి అనేటువంటి పిల్లని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నేను తీసుకొచ్చి పెళ్ళి అనే గుళ్ళో తాళి కట్టి ఆ పిల్లని అన్ని రకాలుగా నువ్వు, నీ తల్లిదండ్రులు, నీ మాజీ ప్రేయసులు, ప్రజల ప్రేయసులు అందరూ కలిపి పిచ్చిదని చేసి ఆటాడిచ్చారు. ఏవేం కేసులు ఎవరు పెట్టించారో, వెనకాతలు ఎవరున్నారో, నా క్లయింట్ రైల్వే స్టేషన్కి వస్తుంది ఢిల్లీ నుంచి అన్న సంగతి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, ఏ పోలీసు వాళ్ళ సహకారం తీసుకున్నావో, నా క్లయింట్ని ఎలా అరెస్ట్ చేయించావో మేము మీడియా ముందు చెప్తున్న ప్రతిదానికి మా దగ్గర ఆధారం ఉంది. నీకు దమ్ముంటే నువ్వు ప్రెస్ క్లబ్కి రా, మీడియా ముందుకు రా, నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు, మా దగ్గర నుంచి పెడదాం. విత్ ఇన్ కోర్ట్ అవని, అవుట్ ఆఫ్ కోర్ట్ అవని, నీ దగ్గర ఏముంటాయి ఆధారాలు చూపించి మాట్లాడు. గొడ్డ కాల్చి ముఖం మీద వేస్తా, మోజు తీరిపోయిన తర్వాత వదిలేసుకుంటా, వదిలేసే ప్రాసెస్లో నిందలేస్తానంటే ఖచ్చితంగా పాపకు న్యాయం జరిగేదాకా ఏ ఎక్స్టెంట్ కంటే ఎక్స్టెంట్కి వెళ్తాం. అదేవిధంగా లావణ్యది ఒక ఆడియో రికార్డింగ్ అనేది బయటపడింది. దాంట్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడడం, అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడడం, దీనివల్ల తనకు ఒక సైకిక్ బిహేవియర్ వల్ల ఇదంతా తను డ్రగ్స్ తీసుకుంటుందేమో అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. దాని గురించి మీరేమంటారు? మీరు కూడా ఆడపిల్ల కదా, మళ్ళీ ఈ రకంగా కొట్టాక మీరు బూతులు తట్టరా? నాతో నీతులు చెప్తారండి. కొట్టామో కొట్టించుకున్నారో ఇద్దరో కొట్టుకున్నారో ఏం జరిగిందో రాస్తారు నోట్లోంచి రావాలా. ఏం జరిగింది ఈ పిల్ల ఈ రకంగా బ్లీడ్ అవ్వడానికి? బాధలో 100 మాడతారు. ఫ్రంట్ లాస్ట్లో ఎండింగ్ కట్ చేసి మీడియా ఛానల్స్కి రాజుతరనే పంపించాడని న్యూస్ ఛానల్స్కి మేము లీగల్ నోటీస్ పంపితే నిన్న సాయంత్రం వాళ్ళు మా దగ్గర ఫోన్ చేసి చెప్పిన రికార్డింగ్లు కూడా పోలీసు వాళ్ళకి ఇచ్చాం. అతని నీచపు బుద్ధి ఏ రకంగా ఉంది, ఏ రకంగా ఒక ఆడదాన్ని చీకట్లో రెచ్చగొట్టి మాట్లాడినటువంటి వెలుతుల్లో తీసుకొచ్చాడో ఆ నీచుడు గురించి 50 మంది ప్రజలకి పోలీసు వాళ్ళకి అర్థమైన తర్వాతే ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు. అయితే ఈ కేసులో నార్సింగి పోలీస్ స్టేషన్లో A1గా రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు పోలీసులు. లావణ్య పోలీస్ కంప్లైంట్లో సంచలన విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్ తాము 2014లో పెళ్లి చేసుకున్న విషయం, అలాగే తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా లావణ్య వివరించింది. ఇక మాల్వి మల్హోత్రాపై లావణ్య అనేక ఆరోపణలు చేసింది. ఒక్కసారి లావణ్య చేసిన ఆరోపణలు మళ్ళీ చూద్దాం. ఆమె ఛాలెంజ్ చేసింది, నాకు కేసు పెడతానని, సారీ ఐ మీన్ జైలుకి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది, చంపుతానని ఛాలెంజ్ చేసింది, రాజు నీ దగ్గర నుంచి విడదీస్తానని ఛాలెంజ్ చేసింది. అవే జరుగుతున్నాయి. సో నెక్స్ట్ నన్ను చంపేదే. మాల్వి వాళ్ళ ఫాదర్ తో కలిసి కూర్చొని మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారేమో, ఐల్ కమ్ టు మండి అని టెక్స్ట్ చేసినప్పుడు హిమాచల్ సీఎం మా ఫాదర్ ఫ్రెండ్ నిన్ను చంపేసి ఇక్కడ లోయలో పడేస్తే నీ బాడీ కూడా దొరకదు, ఏమనుకుంటున్నావో అని చెప్పడం జరిగింది. నేను దట్స్ ద రీజన్ నేను ఇంకా స్టేషన్ అండ్ మీడియాకి అప్రోచ్ అయ్యాను. ఏంటి అని స్టార్ట్ చేస్తే ఆమె ఒక పర్సన్ పైన యోగేష్ అని ముంబైలో కేసు పెట్టింది. అతను ఫిలిం ప్రొడ్యూసర్ అంట. సో అతను స్టాకర్ అని ఒక కేసు పెట్టడం జరిగింది. బట్ దట్ కేస్ ఇస్ ఫేక్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో. ఆమె వీడియోస్ ఏదైతే యూట్యూబ్ లో ఉన్నాయో ఇక్కడ కట్ అయింది అని చూపిస్తుంది. బట్ వాస్తవానికి ఆమె కట్ చేసుకొని అతని పైన ఫేక్ కేసు పెట్టింది. ఆమె అతని ఎక్స్ బాయ్ ఫ్రెండే. సో ఆమె పంతానికి ఇగోకి వెళ్తే తను ఛాలెంజ్ చేస్తే ఏదైనా చేస్తుంది. సో రాజ్కైనా అదైనా చేస్తుంది మన దగ్గర భయంగా ఉన్నాను నేను. ఒకవేళ రాజ్ హ్యాపీనెస్ కోసం అయితే నేను వెళ్ళిపోయేదాన్ని, ఇఫ్ షీఈ్ అ గుడ్ ఉమెన్, బట్ షీఈ్ నాట్ అని నాకు అనిపించింది. అందుకు నేను ఇంకొంచెం ఫైట్ చేసి రిస్క్ చేశాను. మేబీ అందుకే నాకు ఈ థ్రెటన్స్ అన్ని వస్తున్నాయేమో. పీపుల్ చెప్పడం వరకు అయితే యోగేష్ దగ్గర సమ్ హై అమౌంట్ మనీ తీసుకొని తను ఇల్లు కట్టించుకుంది వాళ్ళ మండి విలేజ్ లో అని చెప్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్. బట్ నేను చూసిన ఫొటోస్, కాల్ రికార్డ్స్ అండ్ గేట్ ఎంట్రీ ప్రకారం అయితే షీ వాస్ గోయింగ్ టు హిజ్ హౌస్, స్పెండింగ్ నైట్స్ అండ్ కమింగ్ బ్యాక్. అలా తన ఒక 3 months జర్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఇబ్బంది అన్నది వచ్చిన తర్వాత ఆమె కేసు పెట్టాం.